మనిషి తన మనోభావాలు, తన మనస్సు, తన ఇష్టం ఏది కోరితే ఆ విధంగా తన జీవితం గడుపుతాడే గాని ఎవరో చెప్పింది వినేసి దాన్ని పాటించడం అనేది ఎప్పుడు కూడా ఏ వ్యక్తికి అది సాధ్యం కాదు. సోదరులారా, ఒకవేళ నిజంగానే వీళ్ళు అంటున్నట్టు ముస్లింలు బలవంతంగా మత మార్పిడి చేస్తున్నారు అన్నటువంటి మాట ఏదైతే ఉందో, అరబ్బు దేశాలలో మన దేశం వ్యక్తులు కొన్ని లక్షల మంది ఉపాధి నిమిత్తం అక్కడికి వెళ్ళారు. మన దేశం వ్యక్తులు అరబ్బు దేశాలకు లక్షలాది మంది అక్కడికి వెళ్ళారు జీవనోపాధి నిమిత్తం. ఏమండి, ఎవరైనా మతం మార్చుకొని వస్తున్నారా? మతం మారిపోయి వస్తున్నారా? బలవంతంగా వాళ్ళు ఏమైనా అక్కడ బలవంతపు మత మార్పిళ్లు చేస్తున్నారా? మీ కళ్ళతో మీరు చూడడం లేదా? ప్రతి పల్లెల్లో వేల మంది వెళ్ళారు. కువైట్, సౌదీ, ఖత్తర్, దుబాయ్ అన్ని చోట్లకు వెళ్ళారు. ఏమండి, అందరూ మతం మారి వస్తున్నారా? పోనీ మీ వాళ్ళు ఎవరైనా ఇక్కడ మా అరబు షేకులు బలవంతంగా మతం మారుస్తున్నారు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? అబద్ధాలు, అబద్ధాలు, అబద్ధాల మీద అబద్ధాలు. ఎవ్వరూ అలా చేయరు సోదరులారా. ఇంకా ఎక్కడున్నటువంటి దౌర్భాగ్యులు కొందరు చేస్తున్నారు. ఏమని? మా దేవుడి పేరు పలకండి, పలకపోతే చంపుతాం, కొడతాం, నరుకుతాం అని వాళ్ళ ఇళ్ళల మీద దాడులు, వాళ్ళ ఆలయాల మీద దాడులు, మస్జిదుల మీద దాడులు మీరు చేస్తున్నారు.